నా ఛానల్ని వీక్షిస్తూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇక్కడ మాకు దగ్గరలో ఒక ఫిష్ మార్కెట్ ఉందండి. అది యాక్చువల్గా పూల మార్కెట్. లాస్ట్ టైం నేను మీకు వీడియోలో పెట్టాను, వెదులపల్లి అని. అయితే అక్కడే పక్కన చేపల మార్కెట్ ఉంది కదా, ఆ రోజు వీడియో తీశాను. కానీ ఫిష్ వీడియోలు అయితే మీకు పెట్టలేదు, నేను ఇంటికి తీసుకొచ్చుకొని చేసుకునేది. అయితే ఈరోజు అసలు ఫిష్ చేసుకోవడం అంత పెద్ద విశేషమా అని మీరు అనుకోవచ్చు. కానీ దీంట్లో విశేషం ఏంటంటే, నేను ఈరోజు ఒక ప్రయోగం అయితే చేశాను. ఇది నేను ఎక్కడ యూట్యూబ్లో కానీ ఎక్కడా చూడలేదు, కానీ ప్రయోగం అయితే చేశాను. ఆ ప్రయోగం చేయడం వల్ల అసలు ఫిష్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయ్యాయంటే అంత నీట్గా క్లీన్ అయ్యాయి. ఇక ఒక్కసారి అలా చేస్తే మాత్రం ఇక మీరు బయట క్లీన్ అయితే చేయించుకోరు. జస్ట్ బయట పొలుసు రెక్కలు అన్నీ తీపిచ్చుకున్న క్లీనింగ్ మాత్రం ఇంట్లోనే మీరు చేసుకుంటారు. ఇది ఖచ్చితం అన్నమాట. సరే, ఇంతకు నేను ఏం చేశాను అంటే, ముందు ఈ పొలుసు అంతా తీసుకోవాలి కదా, చేపలు తీసుకొచ్చి ముందు ఉప్పులో వేశాను, ఉప్పు నీళ్ళల్లో. అన్నీ దాదాపుగా బతికిన చేపలే. ఉప్పు నీళ్ళల్లో వేసిన తర్వాత కాసేపు ఉంచాను. కాసేపు ఉంచిన తర్వాత ఏమైందంటే, ఈ చేపల్లో పొలుసు అనేది ఈజీగా వస్తుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి సముద్రపు చేపలు ఉప్పులోనే కదా ఉండేది, మరి వాటి పొలుసు ఊడిపోకుండా ఇక్కడ వీటి పొలుసు ఊడిపోద్దా అని మీరు అనుకోవచ్చు. ఎంత సముద్రంలో ఉన్నా లేదంటే ఎంత నీళ్ళలో చేపలు ఉన్నా ఉప్పు తగిలితే మాత్రం అవి చనిపోయిన తర్వాత వాటి పొలుసు అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. కావాలంటే మీరు గమనించి చూడండి. తర్వాత చేప నలగకుండా చేసుకోవాలి అంటే కత్తెర ఉపయోగించడం నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే కత్తిపీటతో కోస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ రెక్కల చాటు నుండే ముళ్ళు అనేది గట్టిగా ఉండి ఒక రాగాన్ని రాదు. అలాంటప్పుడు ఆ కత్తెరతో కనుక కట్ చేస్తే చాలా ఈజీగా పొలుసు అనేది రెక్కలు అనేవి ఈజీగా కట్ చేయొచ్చు. ఆ రెక్కలు కట్ చేసిన తర్వాత పొలుసు కానీ తీసాము అంటే ఈజీగా ఎక్కడ అడ్డు లేకుండా మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను తెచ్చుకున్న చేపల్లో అతి ముఖ్యమైన చేప ఏంటంటే చందువ. అబ్బా, చందువ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అసలు అది చేసేటప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. చూసారా ఎంత పెద్ద చేపో? దాని పొలుసు కూడా ఎట్లుంటుందంటే గట్టిగా ఉంటుంది, టైట్గా ఉంటుంది. ఆ పొలుసు కూడా చిన్నదిగా సన్నదిగా ఉంటుంది. ఇప్పుడు చేసి చూపిస్తానులేండి, మీరు చూస్తారు. యాక్చువల్గా ఈ చేపలు నేను తెచ్చుకున్నది పెద్ద ఖరీదేం కాదు. అసలు ముందు ఏమేమి వచ్చాయో చూపిస్తాను, చూడండి. చందువ, తర్వాత దాన్ని ఏమంటారు, కొరమీను ఒకటి వచ్చింది. అయితే అక్కడ ఏంటంటే చేపలు కుప్పలు పెట్టి అమ్ముతారు. ఆ కుప్పలు పెట్టి అమ్మిన వాటిల్లో అవన్నమాట. అది వచ్చేసి చూడండి, చేపలు చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ యూట్యూబ్ థంబ్నెయిల్ ఫోటో కోసం అని చెప్పి మళ్ళీ పేరుస్తున్నాను. సరే, పనిగా వీడియో తీద్దామని తీస్తున్నా. దాంట్లో నాకు ఆ చందువ చేప అంటే నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? అది ఫ్రై చేసుకుంటే కొబ్బరి ముక్క ఉన్నట్టు ఉంటుంది. అసలు కర్రీ కూడా కొబ్బరి ముక్క ఉడికినట్టే ఉడుకుద్ది మెత్తగా. అసలు బాగుంటుంది, ముక్క చెదరదు అసలు. కనీసము అది అంటే ముళ్ళు కూడా ఎక్కువ ఉండదు. ఈ చేప చూడండి, నేను చదువుకునేటప్పుడు అంటే డిగ్రీలో జువాలజీలో వచ్చే ఫిషరీ కల్చర్ వస్తుంది మనకి, అందులో వచ్చింది ఆ చేప. రోహు అంటారు దాన్ని. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ చందువ చేపని చేస్తున్నాను నేను. ఈ చందువ చేప చేసేటప్పుడు అబ్బా కర్రా 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 అని సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ కూడా నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఈ రెక్కలు కూడా అక్కడక్కడ చూడండి, ఆ రెక్కలు అంత ఈజీగా అది రావడం. ఈడొక ముళ్ళు ఉంటుంది కొమ్ములాగా, అది కట్ అవ్వాలంటే నేను చాలా కష్టపడ్డాను. కత్తెరకు అస్సలు అలివిగ్గాలేదు. చూడండి, గట్టిగా కట్ చేయాల్సి వచ్చింది. దీని మీద ఒక చిన్న తోక ఉంటుంది, అది నాకు భలే ఇష్టం. అది ముట్టుకోవాలి అంటే మెత్తగా చాలా బాగుంటుంది. అదొక ఎట్లా అంటే ఆటకాయితనంగా ఆడుకోవడానికి. సరే, ఇప్పుడు అది చేసేటప్పుడు సౌండ్ వినిపిస్తా చూడండి.
కష్టపడతా నేను ఎదురు వచ్చేసాను. విన్నారు కదా, మిగతా చేపలన్నిటికంటే ఇది చేసేటప్పుడు కర్ర 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 సౌండ్ వచ్చింది అనమాట. అదొక ఇదిగా ఉంటుంది అసలు చేసేటప్పుడు. అయితే ఇది పొట్ట దగ్గర కొంచెం రఫ్గా ఉంటుందండి. ఆ పొట్ట దగ్గర అది మాత్రం భలే కట్ చేయడం భలే కష్టము. అయితే ఎట్లాగో అంటే కత్తెరతో అలివికి కాలేదు, అందుకని చాకుతో కొయ్యాల్సి వచ్చింది, కత్తిపేటతోటి. అయితే అదేం తీసి పడేసేదేం కాదు, అదంతా ఫ్యాక్టే. అది నేను పడేయలేదు, ఎందుకంటే దాన్ని పోలీస్ అంతా తీసేసాం కదా, ఇంకేముంది. అసలు ఈ చేపలో ఫ్యాట్ ఉంటుందండి, చాలా ఫ్యాట్ ఉంటుంది. మనము ఆ కోసేటప్పుడే మన చేతికి జిడ్డుగా అంటుకుంటుంది. సో అదంతా ఆ చేప అంతా ఫ్యాటే. అందుకే నేను ఈ చేపలో నేను ఏది వేస్ట్ చేయను. దాంట్లో వచ్చే ఫ్యాటు వేస్ట్ చేయను. అలాగే దాంట్లో లివరు, అంటే చేప పెద్దదిగా ఉంది కదా, చేప లివర్ కూడా పెద్దదిగానే ఉంటుంది. అందుకని ఆ లివర్ కూడా నేను వేస్ట్ చేయను అనమాట. సో మొత్తం వేసేస్తాను, కర్రీలో వేసుకుంటాను. ఫ్రై చేసేటప్పుడు ఆ చేప కొవ్వు కరిగి ఎంత రుచిగా ఉంటుంది తెలుసా. మీరు ఎప్పుడైనా తిని చూడండి, అసలు ఎంత బాగుంటుందో. నేను చేప లివర్ కానీ ఇవేవి పడేయను, పెద్ద చేపలైతే. ఇంకా దాంట్లో వచ్చే జన కానీ అంటే గుడ్లు కానీ ఏవి పడేయను. అఫ్కోర్స్ మీరు కూడా పడేయరు అనుకో గుడ్లు, కానీ చాలామంది లివరు తర్వాత వచ్చే ఫ్యాట్ అవన్నీ అక్కడే బయట చేపలోళ్ళు చేస్తే అవన్నీ తీసి పడేస్తారు. అందుకే నాకు బయట చేయించడం అంతగా ఇష్టం ఉండదు. ఏంటంటే ఈ చేప గురించి, దీంట్లో పార్ట్స్ గురించి, వాటి వల్ల వచ్చే హెల్తీ బెనిఫిట్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా బయట చేయించరు. ఎందుకంటే వాళ్ళు చేయిస్తే వాళ్ళు ఆ ముఖ్యమైనవన్నీ తీసి పడేస్తుంటారనమాట. అందుకని ఇంట్లో చేసుకోవడమే బెటర్. అసలు చేపలు చేయడం వస్తే ఇంట్లో చేసుకుంటే చక్కగా మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఫ్రైకి అలాగే కర్రీకి చేసుకున్నాను. దీంట్లో తల, కొంత నడుం భాగం అవన్నీ కూడా కర్రీ చేసేసుకొని మిగతావి వచ్చేసి ఫ్రైకి ఉంచుకున్నాను. అయితే మీరు అనుకోవచ్చు, ఇన్ని చేపలు అసలు దేనికి ఉండేది మీరిద్దరే కదా అనుకోవచ్చు. అమ్మ నేను, మా వారు డ్యూటీ అంటే క్యాంపులు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఇవన్నీ తినాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఎందుకు ఇన్ని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఈ మధ్య ఫ్యాట్ అండ్ ప్రోటీన్ డైట్ చేస్తూ ఉన్నా. నాకు హెల్త్ బాగాలేదు, అది క్యూర్ చేసుకోవడానికి నేను ఆ డైట్ అనేది చేస్తూ ఉన్నా. దానికి ప్రోటీన్ ప్లేస్లో ఫిష్, చికెను, మటను ఇవి తీసుకోవాలి. అయితే నేను ఎక్స్పెన్సివ్ ఉన్నది నేను తీసుకోలేను. ఇప్పుడు చికెన్ తీసుకోండి, కేజీ 300 ఉంది. సో అది నాకు ఎన్నిసార్లకు వస్తుంది, అప్పుడు ఖర్చు ఎక్కువే కదా. ఇప్పుడు చికెన్ తీసుకొస్తే పాపం ఇంట్లో వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా, వాళ్ళకు కూడా పెట్టాలి. అందుకని అంత ఎక్స్పెన్సివ్ ఎందుకులే. ఫిష్ అనుకోండి, నా వరకు నేను 4 ముక్కలు ఫ్రై చేసుకున్నా, వాళ్ళకి ఎప్పుడైనా పులుసు చేసినప్పుడు వాళ్ళకి పులుసు ఇచ్చేస్తే సరిపోద్ది. ఇప్పుడు వాళ్ళు చేప నాలాగా రోజు తినరు కదా, నేను ఒక్కదాన్నే తింటాను, వాళ్ళు తినరు కదా. అందుకని నాకు సరిపోతాయి ఆ చేపలు. మహా అంటే ఇవి మొత్తం వచ్చేసి నాకు ఎంత పడింది, 300 పడింది. ఇంకా నేను అక్కడ చేయించలేదు కాబట్టి 300తో సరిపోయింది. 300కి అన్ని చేపలు అంటే మార్కెట్లో కుప్పలు పెట్టి అమ్ముతారు కాబట్టి అట్లానే వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం చూసారా, అదిగో చూడండి, అప్పుడేసాను కదా, ఏమంటే బియ్యం పిండి. ఇప్పుడు ఉప్పు వేసి ఫస్ట్ కల్లుప్పు వేసా, దాంతోపాటు ఆ బియ్యం పిండిని వేసా. ఆ బియ్యం పిండిని వేసి ఆ చేపలు బాగా రుద్దాలి, ఆ టబ్బులో మొత్తం బాగా రుద్దాలి. నాకు పెద్ద డేక్షాలు లేవు, అందుకని నేను టబ్లో వేసి క్లీన్ చేస్తున్నా. అయితే బాగా రుద్దిన తర్వాత ఇంకా చేపలు కడుగుతుంటే ఆ జస్ట్ మనకు బియ్యం పిండి క్లీన్ అయితే చాలు, చేపలు వాటర్ తెల్లగా వచ్చేస్తే చాలు, ఇంక అంతే. ఇంకా రెండోసారి ఉప్పు అయిన అవసరం లేదు, ఏమైనా అవసరంలా. చేప పట్టుకొని చూస్తే ఉంది తెల్లగా నిగ్గ మెరిసిపోతుంది అసలు. ఇంకా బాగా అంటే 3 సార్లు ఏమో ఉప్పు వేసి కడుగుతారు కదా, ఆ బాధను ఏం పడలేను. చూసారా ఫ్యాట్, ఆ చేప ఫ్యాట్ అది.
అయితే కొంతమంది ఏం చేస్తారు, నిమ్మకాయ వేసి కడుగుతారు. ఆ నిమ్మకాయ వేసి కడిగితే నాకేంటో కానీ కర్రీ చేయాలంటే చేపలు సద్దోసన వచ్చినట్టు ఫీలింగ్ అనమాట, అట్లా అనిపిస్తుంది. అందుకని నేను నిమ్మకాయతో కడగను అస్సలు. అందుకని ఇలా బియ్యం పిండితో కడుగుతా. అసలు బియ్యం పిండితో కడిగితే ఎంత నీట్గా ఉంటుంది, ఒకసారి మీరు చేసి చూడండి. నేను అందుకే ఈ వీడియో అంత ముఖ్యంగా పెడుతుంది. అసలు ఆ బియ్యం పిండితో వేసి కడిగితే అసలు ఎంత బాగా వచ్చాయంటే చేపలు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. కూర కూడా భలే రుచిగా ఉంది, అసలు కూర రుచిగా ఉంది. నేను అంటే ఈ వీడియో నేను తీసి సుమారు 20 రోజులు అవుతుంది, ఇప్పుడు పెడుతున్న వీడియో. అయితే ఈ 20 రోజుల్లో నేను వండుకున్న చేపలు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, చాలా బాగున్నాయి. ముక్క అనేది చెదరలా. అదే మనం ఉప్పుతో 3-4 సార్లు కడిగామనుకో ముక్క చెదిరిద్ది, ఖచ్చితంగా చెదిరిద్ది. ఇట్లా కడిగి చూడండి. ఇప్పుడు ఏంది, ఒక్కసారే కదా మనం రుద్దేది, అదే బియ్యం పిండిలో స్మూత్గా. ఇంకోటి అస్సలు విషయం మర్చిపోయా, అస్సలు నీసు వాసన అనేదే లేదు. ఈ చేపలు ఈ విధంగా బియ్యం పిండిలో కడిగాను కదా, కడిగి అంత అయిపోయినాక సోప్తో చేతులు కడుక్కుందామని జస్ట్ చేతులు అట్లా వాసన చూస్తే అస్సలు నీసు వాసనే లేదు. చూసారా అంత శుభ్రంగా కడిగాను నేను. ఒక 2 సార్లు కడిగేసాను నేను, అయిపోయింది. ఇప్పుడు 3వసారి అనమాట, జస్ట్ ప్లెయిన్గా, అంటే వాటర్ అంతా ప్లెయిన్గా వచ్చే విధంగా చేసి, ఇంకా నీచు వాసన లేదు. సో ఎన్ని బెనిఫిట్స్ చూసారా బియ్యం పిండితో కడిగితే, అదనమాట. సో అందుకే నేను స్పెషల్గా ఈ వీడియో తీసింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. సో మీ విలువైన అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిజంగా మీ అందరి తోడు ఉండడం వల్లే నా ఛానల్ ఇంత దూరం వచ్చింది, ఇంతమంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకుంది. ఇక నుంచి నేను ప్రతిరోజు వీడియోలు పెట్టాలని డిసైడ్ అయ్యాను, అందుకే పెడుతున్నాను. సో మీరు ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు నేను ఫ్రైకి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ జెట్సన్ డేరింగ్ ఉమెన్.